లో ప్రభ మీరు ఎంత విస్తారమైన సేవను మీరు చేసినారు ప్రభ. ఎన్ని అద్భుత కార్యములు, ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినారు ప్రభ. అయ్యా మీరు నిత్యుడగు తండ్రివి ప్రభ. సమాధానానికి ఇచ్చిన సమాధాన కర్తవై ఉన్నావు ప్రభ. అయ్యా ఎట్టి సమాధానము మేము కలిగి జీవించాలంటే ప్రభ, మిమ్మల్ని కలిగి జీవించాలి ప్రభ. అయ్యా మీరు మా హృదయంలోకి రండి, మా కుటుంబంలోకి రండి ప్రభ. మా యొక్క ప్రభ సంఘంలో మీరు ఉండండి ప్రభ. అయ్యా మీరు లేకుండా ప్రభ మేము ఎన్ని క్రిస్మస్ జరుపుకున్నా అది వ్యర్థమే కదా ప్రభ. అయ్యా మీరు మా జీవితంలోకి రండి ప్రభ. మీరు చూపిన మార్గంలోనికి, మీరు చాటించిన ఆ సువార్త యొక్క సత్యమును కృప మేము సంపూర్ణంగా లోబట్టుకు మీ కృప దయచేయండి ప్రభ. అయ్యా మేము మా జీవితంలో ప్రభ ఎన్నో కొదవలు, ఎన్నో కొరతలు ఉన్నవి, వాటిని మేము పట్టించుకోకుండా ప్రభ మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన మీ వైపు చూచుటకు మీ కృపను దయచేయండి ప్రభ. మాలో ఏక మనసును, ఏక ఆత్మను, సమాధానం మాకు దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును మాకు దయచేయండి. ఒకరి అక్కర్లు ఒకరికి ఎరిగి ప్రభ అయా మేము ఆర్థికంగా సహాయం చేయలేకపోవచ్చు కానీ ప్రభ ప్రార్థన ద్వారా ప్రభా నాయన ఒకరినొకరు ప్రభా ప్రేమించుకొని అయా ఒకరి ప్రభ విజ్ఞాపన చేసుకొని ముందు కొనసాగే ఆ జీవితమును మాకు దయచేయండి ప్రభ. అట్టి జయ జీవితం కలిగి ముందుకు మీ కృపను దయచేయండి అయ్యా. నేను ఈ యొక్క సంఘం యొక్క ఆత్మీయ అభివృద్ధి కానీ మీ పరిశుద్ధ నామమునకు ప్రభ దుఃఖము కలిగించేవాడుగా నన్ను ఎద్దు ప్రభ. అలాగే ప్రభ యవన బిడ్డల మీరు దర్శించండి ప్రభ. మా సంఘములో ప్రభ మీరు ప్రేమించి అనేక మంది కుటుంబంలో ప్రభ యవన బిడ్డలు ఇచ్చినారయ్యా. అయ్యా మేము ప్రభ వారి కోసం తల్లిదండ్రులుగా, సంఘస్థులుగా మేము ఎక్కువగా ప్రార్థించడానికి మీ కృపను దయచేయండి ప్రభ. నాయన వారి యవన కాలంలో ప్రభ అయా లోకం ఎంతో ప్రభ నాయన ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రభ. వాటిని ఆశించి ప్రభ అయా వారు మీకు దూరంగా పరిగెత్తకుండా ప్రభ అయా యవన కాలంలోనే ప్రభ ఈ లోకం నుండి ఆశ నుంచి ప్రభ దూరంగా పరిగెత్తి ప్రభ అయ్యా మీరు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించినారు, అలాగ ప్రభా మిమ్మల్ని ప్రేమించిన బిడ్డలు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించినారు అలాగ మా యవన బిడ్డలందరూ ప్రభ, మా సంఘంలో ఉన్న బిడ్డలందరూ ప్రభ, మా కుటుంబంలోని యవన బిడ్డలందరూ ప్రభ మిమ్మల్ని కలిగి ప్రభ మిమ్మల్ని జీవించడానికి మీ కృప దయచేయండి. యవన కాలంలోనే ప్రభ వారి పాదలు పట్టుకోవడానికి మీ కృప దయచేయండి. తల్లిదండ్రులుగా కన్నీటితో మా బిడ్డల కోసం ప్రార్థించుటకు, వారిని మీ సన్నిధికి ప్రభ రప్పించుటకు మీ కృపను దయచేయండి అయ్యా. మీరు ఆకర్షింపచేయండి ప్రభ. మీరు ఆకర్షిస్తే ప్రభ వారు వస్తారు ప్రభ. అయా తల్లిదండ్రులకు మేము పిలిస్తే మా మాట లెక్క చేయకపోవచ్చు కానీ అయా మీరు ప్రేమించి ప్రభ మీరు వారికి ఆ మనసునిస్తే మీ సన్నిధికి వస్తారు కదా ప్రభ. ఆ మనసు వారికి దయచేయండి ప్రభ, మీ కృప దయచేయండి. అలాగే ప్రభ పోయిన ఆదివారం సాయంకాలం జరిగించిన ప్రభ అయా నాయన క్రిస్మస్ పాటల ఆరాధన బట్టి మీకు స్తుతులు ప్రభ. సమస్తము మర్యాదగా మీరు జరిగించినందుకు మీకు స్తుతులు ప్రభ. అలాగే మీరు అనేక మంది కొత్త బిడ్డల వారు కూడా మీరు తీసుకొచ్చినారయ్యా. వారు కూడా ప్రభ నాయన ఆదివారం రాగలటకు మీ కృపను దయచేయండి ప్రభ. అలాగే ఆదివారం అనేకులు వస్తున్నారు, మీకు స్తుతులయ్యా. వచ్చిన బిడ్డలు ఎవరు కూడా ప్రభ నిర్లక్ష్యముగా ఉండకుండా అదేదో ప్రభ ఆదివారం వెళ్ళాలి కాబట్టి వచ్చామనకుండా ప్రభ వాక్యమును విని ప్రభ ఆ వాక్యమును వారి హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా జీవితం దిద్దుకొని ప్రభ మీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభ జీవించటకు మీ కృపను దయచేయండి. మీ చిత్తమైతే ప్రభ ఆదివారం వచ్చే బిడ్డలు కూడా ఈ విధంగా బుధ శనివారం కూడా మేము వెళితే ఆత్మీయంగా బలపడతామనే ప్రభ ఆశను వారికి దయచేయండి. వారందరి కోసం మేము ప్రార్థించి ప్రభ వారిని కూడా ప్రభ ఈ యొక్క బుధ శనివారంలో కలుసుకోవటానికి ప్రభ ఈ సంఘము బుధ శనివారం సంఖ్య పెరగడానికి మీ కృపను దయచేయండి. మాలో ఎక్కడ భయమును ప్రభ ఎవరు రావట్లేదని ఆందోళన లేకుండా ప్రభ అయా ప్రభ అయ్యా వారిలో ఒంటరైన వాడు 1000 మంది చెప్తున్నారు కదా ప్రభ. అలాగ ఒక్కొక్కరంగా ప్రభ ఈ యొక్క బుధ శనివారంలో అయా ప్రభ ప్రార్థించే వారి సంఖ్యను మీరు పెంపొందించేయండి. వారి కోసం మేము ప్రార్థించడానికి మీ కృపను దయచేయండి ప్రభా. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి అయా. మాలో సమాధానము దయచేయండి, ప్రేమను దయచేయండి. ఎవరు ప్రభు ఒకరినొకరు వ్యక్తిగతంగా
విమర్శించుకునే స్థితి రావద్దు ప్రభా. ఒకవేళ నేను తప్పు చేస్తే నా సహోదరులు నన్ను ప్రేమించే మనసు వారికి దయచేయండి ప్రభా. అట్టి మనసు కలిగి మేము ముందుకు వెళ్ళటకు మీ కృపను దయచేయండి. మీ నామము ప్రభా మమ్మల్ని బట్టి మా సంఘమును బట్టి ప్రభా ఎక్కడ అవమానపరచకుండా ప్రభా అయా యొక్క బలమైన సంఘంగా మమ్మల్ని చేయండి ప్రభా. మీ దాసుని బలపరచండి, ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభా. అయా మీ దాసుని అనేకమైన ఒడిదుడుకుల్లో నుంచి, బాధలు శ్రమల్లో నుంచి ప్రభా మీరు ఇప్పటి వరకు కాచి కాపాడి ప్రభా మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు స్తుతులు ప్రభా. మీ దాసును మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. మేమందరము ప్రభా నమ్మకమైన సహకారులుగా ఉండి అయా మీ దాసుని గురించి ప్రార్థిస్తూ ప్రభా సేవలో నమ్మకమైన వారుగా మేముంటకు మీ కృప దయచేయండి ప్రభా. అలాగే మరి కొంతమంది సహకారులు మీరు లేపండి ప్రభా. అలాగే మీ దాసులు అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభా. బిడ్డలు దయాకర్యాలు మీ కనికరము చూపండి. మీ బిడ్డలు మీ ప్రణాళికను మీరు ప్రభా నెరవేర్చండి ప్రభా. రేపు కానీ తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ప్రభా జమ్ములపాలెం విజయ్ కుమార్ సహోదరి కోసం ప్రార్థన చేయించిన ప్రభా మీరు జరిగించిన ఆపరేషన్ బట్టి మీకు స్తుతులయ్యా. భర్త ప్రభా తన తల్లిదండ్రులు ఇస్తున్న డబ్బును తీసుకొని తాగి ప్రభా అది నా ఇష్టం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ప్రభా. ఆ బిడ్డకి గ్రహింపును దయచేయండి ప్రభా. కష్టాల్లో తన భార్య ఉందని గ్రహింపును దయచేయండి అయ్యా. అలాగే ప్రభా ప్రసాదన్న ప్రభా మీరు మరణాపాయించి మీరు తప్పించినారు. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డకు సంపూర్ణమైన ప్రభా నైనా ఆ యొక్క విడుదల దయచేయండి ప్రభా. గాయాలను సంపూర్ణంగా మార్చండి ప్రభా, మాన్పించండి. అలాగే మాణిక్యం సహోదరిని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. ఆ నీటిని తగ్గించినందుకు మీకు స్తుతులు ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. పేదవారు ప్రభా మీరే కనికరము చూపండి. ఎలిజబెత్ సహోదరులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నయమమ్మ గారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. శక్తిని దయచేయండి, బలమును దయచేయండి ప్రభా. తన యొక్క ప్రతి అవస్థ మీకు తెలుసు ప్రభా, మీరే కృప చూపండి. అలాగే ప్రభా శారమ్మని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ప్రభా ఇంతకుముందు అయితే ప్రభా శనివారం అందరికంటే ముందు వచ్చి ఉండేది ప్రభా. అయినప్పటికీ ప్రభా ఆదివారమున మీరు ప్రేమించి ప్రభా మీరు తీసుకొస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ మీ తల్లిని తీసుకొస్తున్నారు ప్రభా. ఆ స్థితిలో ఉంటే నేను మందిరికి రాలేనేమో ప్రభా, నన్ను మమ్మల్ని క్షమించండి. ఒక మాదిరికరమైన తల్లినిగా మీరు ఉంచినందుకు మీకు స్తుతులయ్యా. ఈ విధంగా మా పూర్వీకులైన పెద్దలు ప్రభా ఎంతోమంది ప్రభా కన్నీరు కార్చినారు, ప్రార్థించినారు. అలాగే మేమందరం ప్రార్థనా పనులకు ఉంటకు మీ కృపను దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఆజ్ఞలు ప్రభ మీ దాసుని ద్వారా వినిపించుచుండగా ప్రభ దానిలో సత్యాన్ని గ్రహించుకొని ప్రభ వాటి ప్రకారం జీవించక మీ కృప దయచేయండి. అలాగే క్రిస్మస్ ఉదయాన్న 5 గంటలకు జరిగే ఆరాధనలోను 10 గంటలు జరిగిన ఆరాధనలో మీ కృప దయచేయండి అయ్యా. అయా ఇది సమయానికి అందరము కూడుకొని ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన ప్రభా, ఈ విధంగా మేమందరం కూడి ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు తండ్రి. నాయన అనేక మంది ముఖ్యంగా ఈ బుధవారం నిర్లక్ష్య పెడతా ఉన్నారు ప్రభా. శనివారం ఇంకా ఏదో 2-3 వస్తూ ఉన్నారు. ఇలాగ వేషధారులాగా మేము వండుకుండా ప్రభా విరిగిన హృదయం కలిగి యథార్థమైన భక్తి చేయటానికి నీ కృప దయచేయండి. నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. ఆత్మానుసారులుగా చేయండి. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుతారని పౌలు భక్తులు ఎంతో వేదన చెందినట్లుగా చాలామంది శరీరానుసారులు అయిపోయారు ప్రభా. తండ్రి నాయన సెలవు ఉండి చేతిలో బండి ఉండి కూడా ప్రభా తండ్రి నాయన ప్రార్థనకు వెళ్ళ ఆసక్తి లేనటువంటి వారుగా ఉన్నారు తండ్రి. సైతాను ఆవరించి అనేక విధాలుగా నాయన ఆత్మీయంగా నాయన మృతుడివే అన్నట్లుగా చేసేస్తూ ఉన్నారు ప్రభా. తండ్రి వాడిని ఎదిరించే శక్తిని దయచేయండి ఆయన. మా సంఘాన్ని ఉజ్జీవింపజేయండి నాయన. ఏదో నామకార్థ క్రైస్తవ సంఘంగా మిగిలిపోనివ్వదు ప్రభా. మీరు కృప చూపండి. సంఘాల్లో అందరూ రక్షణ పొందటానికి కృప చూపండి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగి నేను ఉన్నవాడిని మీరు రుజువు చేసుకోనండి ప్రభా. ఆసక్తి కలిగి ఆగిపోక సాగిపోయేటువంటి వారుగా చేయండి ప్రభా. అనేక ఆత్మల్ని కొరకు సంపాదించేవారుగా చేయండి. ఆ జమ్ములపాలెం జయకుమార్కి నాయన మీరు ఆపరేషన్ చేశారు. పరిపూర్ణ స్వస్థితి నీ సాక్షిగా వాడుకోనండి. మాణిక్యమేళ మీరు కనికరపడండి. ఆ నీరు తగ్గించారంట. ఆ జబ్బు కూడా తీసేయండి ఆయన. ఎలిజబెత్ ఆయన మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అజితాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆ క్యాన్సర్ పూర్తిగా తీసివేయండి ఆయన ప్రభా. స్వరూప భర్త ప్రసాదేళ్ళు మీరు కనికరపడి
నాయన మరణం నుండి తప్పించారు ప్రభా. నీకు సాక్షిగా బ్రతకటానికి కృప దయచేయండి ప్రభా. నాయన మందిరంలో పరిశుద్ధత కలిగి ప్రార్థనాత్మ కలిగి ఉంటే నా మందిరం దొంగల గుహగా చేశారన్నారు. అలా ఉండకుండా ప్రభా తండ్రి ప్రార్థన మందిరంగా ఉండటాన్ని కృప దయచేయండి ఆయన. యవన బిడ్డలు నాయన లేచున్నట్లు నీ కాళ్ళెత్తుకుని నిన్ను వెంబడించేవారుగా చేయండి ప్రభా. సంఘంలో ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉంటాకు ముఖ్యంగా ప్రార్థనతో సైతాన్ని తరివేసేవారుగా చేయండి ఆయన. ఇప్పటికే అనేక మందిని ఈడ్చుకుపోయింది ప్రభు తండ్రి. కొందరిలో సైతాన్ని దొరబడి, ఆ యోధాలో దొరబడినట్టుగా సైతాన్ని దొరబడి తండ్రి నాయన ఆ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తామని వాళ్ళని లైవ్ చేయండి ప్రభా తండ్రి. నాయన నీ శక్తిని మేము పొందేవారుగా చేయండి తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధి మాతో ఉంచండి. రేపు నాయన పండగ ఆరాధన కూడా జయకరంగా జరిగించండి. ఆ దినాలు ఎలాంటి వర్షం కానీ తుఫాను ఏవి లేకుండా మంచి వాతావరణంలో ప్రభా నీకు మహిమకరంగా ఆరాధించుకునే వారికి చేయండి. ఎవరు సిక్కవనివద్దు ప్రభా తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ రాత్రి బైబిల్ స్టడీలో మీరుండి నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. 146 పేజీలో ఉన్నటువంటి 92వ పల్లవి. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు. 92వ పల్లవి. ఆశ్చర్యకరుడు 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 యేసు ప్రభు, బలమైన రాజు, అన్నిటిపై ప్రభు. ఆశ్చర్యకరుడు యేసు ప్రభు, నా మంచి కాపరి, అనంత నగము, సర్వాధికారుండును. నమస్కరించుడి, సాష్టాంగపడుడి. ఆశ్చర్యకరుడు యేసు ప్రభు, ఆశ్చర్యకరుడు 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 యేసు ప్రభు, బలమైన రాజు, అన్నిటిపై ప్రభు. ఆశ్చర్యకరుడు యేసు ప్రభు, నా మంచి కాపరి, అనంత నగము, సర్వాధికారుండును. నమస్కరించుడి, సాష్టాంగపడుడి. ఆశ్చర్యకరుడు యేసు ప్రభు. ప్రభునామమున అందరికీ వందనాలు. కొన్ని వారాలుగా మనం ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల్ని క్లుప్తంగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ దినాన నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ ఆజ్ఞ 15వ వచనం మనం చదివితే, నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనం, దొంగిలకూడదు. సరే, లోకస్తులంటే దొంగతనం చేస్తారు అనుకో. విశ్వాసులైనటువంటి మనకి ఇది హెచ్చరికగా ఎందుకు దేవుడు చెప్పాడంటే, మనం వామించిన పెద్ద దొంగలం అన్నమాట. ఎలాగంటే మనం సమయాన్ని, దేవుడు మనని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి మంచి సమయం ఇస్తే ఆ సమయాన్ని దొంగిలిస్తున్నామంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. దినాలు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయొద్దు. సైతాన్ ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఈ టీవీ రూపంలో ఆ ఛానళ్ళు ఈ ఛానళ్ళు, ఇంకా ప్రార్థనకు లేదు, బైబిల్ చదవటం లేదు, ఏమి లేదు. అలాగా మనం సమయాన్ని దొంగిలించే దొంగలం అయిపోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి, కొంతమంది అయితే ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం దాకా కొండరాళ్ళు కొట్టో లేకపోతే కూలి పనులు చేసి ఎంతో కష్టపడుతున్నారు.
మనకు ఆ ఇది లేకుండా దేవుడు సౌఖ్యాన్ని ఇచ్చినా కూడా, తగినంత సమయం ఇచ్చినా కూడా ఆ సమయాన్ని మనం దొంగిలిస్తూ ఉన్నాం. అలాగే ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్టు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమని, దాన్ని కూడా మనం దొంగిలిస్తున్నాం. ఎలాగా? ఆ దినానే ప్రయాణం, ఆ దినాలే బట్టలు ఉతకటం, లేకపోతే ఇంకా ఇక అన్ని పనులు ఏదన్నా కానీ. విశ్రాంతి దినాన్ని దొంగిలించడం అంటే అశ్రద్ధ చేస్తున్నాం. ఆ దినానే లేనిపోని పనులు పెట్టుకుని, ఆ దినానే ఏ చేపలు చెరువులో చేపలు పడినాయి, అవి పట్టుకొచ్చుకుని అవి అయ్యేసరికి ప్రార్థన అయిపోయింది అంటున్నారు. ఒకవేళ తెచ్చాడు అనుకో బుద్ధి లేని భర్త, అవి తీసి ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే ఏదో కాస్త వేడి చేసి ఆయిల్ ఏదో పెట్టి మొత్తానికి ఆశ ఉంటే వస్తారు. అది లేకపోతే శుభ్రంగా నువ్వు అవన్నీ చేసి కూర ఉండేసరికి ప్రార్థన అయిపోద్ది. కానీ దొంగిలిస్తూ ఉంటుంటారు విశ్వాసులు కూడా. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, 10వ భాగాలు దొంగిలించే ఘరానా దొంగలట. అంటే దేవుని వద్ద, మామూలు మనుషుల దగ్గర దొంగిలించడం వేరు, దేవుడి దగ్గర దొంగిలించే వాళ్ళు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని వద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ వద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ అంటే దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా ఏదో పలారంలాగా ఎందుకు మెప్పు కోసం పలానా వాళ్ళు ఎంత ఇది అని అనిపించుకోవాలని చాలా ఇదివరకు అయ్యగారు కూడా చెబుతుండేవారు. కొంతమంది దేవునికి ఇవ్వదలిసిన, మొన్న ఒక వ్యక్తి, అయ్యా నేను కొంత ఇస్తా, నా పేరు మటుకు చెప్పొద్దు, మీరే ఇవ్వండి పేదలకి, ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం, ఇవ్వండి. సరే ఇచ్చాం, అది వేరే విషయం. అలాగా అంటే వాళ్ళు మరుగై, అంటే మెప్పు పలానోడు ఇదని అనుకోకుండా దేవునికే మహిమ, లేకపోతే ఆ సంఘంలో ఏదో కొద్దిగా పేద సాధ చూసే ఇది ఉందని దేవునికి మహిమ వచ్చే విధంగా అంటారు. కానీ విశ్వాసులను చెప్పుకుని దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు కూడా ఇలాంటి దొంగలైపోతూ ఉన్నారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు ఆ దినాల్లో వేదన పడ్డాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనం, చూసారా? నా మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరం అనబడును. మీరైతే దొంగల గుహగా చేసేసారు. ప్రార్థనా గృహముగా ఉండాల్సిన దాన్ని దొంగల గుహగా, గుహ అంటే చీకటి, దొంగలు గుహ అంటే వాళ్ళు దాక్కునే స్థలం అన్నమాట. గుహ అసలు సింహం గుహ కానీ చీకటిగా ఉంటుంది అన్నమాట. అలా అంటే వెలుగు లేకుండా చీకటమయం చేస్తూ ఉన్నారు. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడిన రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేసారు. అంటే ప్రార్థనా మందిరాన్ని దొంగలు కనుక ఎలాగా అంటే దాక్కునే స్థలంగా, లేదా అలాగా ప్రార్థన పోయి లేకపోతే చక్కగా పండుకుంటాం, ఇలాగా ఇది చేసేస్తూ ఉన్నారు. అది రోమీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?
దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? ప్రశ్న వేస్తున్నారు. దొంగతనం చేయకూడదని తెలుసు, దొంగతనం చేయబాకని బోధిస్తున్నావు, కానీ నీవే దొంగవైపోయావు. ఎదుటివానికి బోధించు నీవే బోధించుకొనవా? దొంగిలి వద్దని ప్రకటించి నీవు దొంగిలేదవా? అంటే చెబుతాను కానీ చెప్పినప్పుడు అబ్బో ఎంత ఇదో అనుకుంటారు, అంటే ఇంకా పెద్ద దొంగతనం. ఇలాగా విశ్వాసులైనటువంటి వారు చాలా ఇదిగా అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను కూడా లెక్క లేకుండా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలన్నదే అని చెప్పాడు. ఏంటి అబ్బాయి, ఆజ్ఞల్లో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అంటే ఇది కూడా చెప్పాడు. ఏంటి, దొంగిలవద్దు అని. కానీ అంటే నేను చేసేది ఎవరికి తెలుసులే అన్నట్లుగా దొంగిలి దేవుని దృష్టిలో నేరస్తులు అయిపోతారు. అంటే అసలు దొంగతనం ఎవరు చేస్తారు? దేవునికి ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగిలించడానికి, నరహత్య చేయడానికి వస్తాడు. 10వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును కానీ మరి దేనికి రాడు కదా. దొంగతనం చేయడానికి, హత్య. ఇదివరకు మన దొంగల్ని అడిగితే వాళ్ళు అన్నారయ్యా, వాడిని చంపితే మాకేం వచ్చి పాపం ఆయన భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. అయితే మొదటికి ముప్పు కలిగేది, మమ్మల్ని పట్టుకున్నారనుకో కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు, అందుకని మమ్మల్ని పట్టుకోబోతే మేము ఏదో ఇనపరాడు ఉంటే ఏదో పెట్టి కొట్టేస్తాం తలకి, అట్లంతే కదా. చంపాలని ఏ దొంగ చంపడు, ఆడిని చంపితే మాకే వచ్చింది, మా ప్రొటెక్షన్ కోసం, మా దీనికోసం అడి చేస్తాం. అలాగా దొంగతనం చేయటానికి వస్తాడు సైతానుడు. మనలో ప్రవేశించినప్పుడు ఆదివారం నిర్లక్ష్య పెడతాం, లేకపోతే సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించేస్తాం. అలాగ అన్ని విషయాల్లో అలాగా బందిపోడు దొంగ, బరబ్బాను గురించి చెప్పారు కదా, బందిపోడు దొంగ అంటే అలాంటి దొంగలుగా తయారైపోతారు. నీతిగా ఉండాల్సిన వాళ్ళు, దేవుని కొరకు సైనికుని వలె ఉండవలసిన వాళ్ళు దొంగలైపోయి, అలాగా దేవునికి అవిధేయులైపోయి మనమే అడ్డుబండలం అవుతాం. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, మన చూసి ఒరే ఎప్పుడుండో ఉన్నవాడు ఎలా అయితే మనదేముందని అలాగ అయిపోదు. కాబట్టి దొంగిలించవద్దు, అది ఒక ఆజ్ఞగా దేవుడిచ్చారు. సరే, సైతాను పూర్ణోడు ఇటు దొంగతనం చేస్తాడు. ప్రార్థనకు వచ్చేట్లో మనం ఎందుకు చేస్తామంటే, మనలో కూడా యోధాలో సైతాను ప్రవేశించినట్లు మనలో కూడా ప్రవేశించి సమయాన్ని దొంగిలిస్తాం. అలాగా అన్నీ వరుసగా మనం దేవుని సొమ్మును దొంగిలిస్తాం, విశ్రాంతి దినాన్ని, అలాగన్నిటిని నిర్లక్ష్య పెట్టి దేవుని ఉగ్రతకు పాత్రలు. తర్వాత ఏమైంది, మనసు కఠినమైపోయి ఇక సాకులు చెబుతుంటారు. ఎందుకు ప్రార్థన రాలేదంటే ఏదో శైలేనో ఏదో చెబుతుంటారు. ఆసక్తి ఉన్నప్పుడు చలుంటే ఇదివరకు సుబ్బారెడ్డి గారు పులేసి వేయిపోయానేవాడిని. నీ పని అట్టుందా అనేవాడు. బాగా జుట్టేవాడు ఎక్కువ అని, పాపం ముక్కు మొత్తం జుట్టేవాడు. వ్యోమగామి చంద్రమండలానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకని, చలి నిజమే, పెద్దవాడు కట్టుకో. అయితే దాన్ని ఎదిరించడానికి తగినటువంటి పకడ్బందీ చేసి దేవుని సన్నిధిలో కూర్చుంటాం. అలాగా మనం దొంగలుగా ఉండకూడదు. దొంగిలించవద్దని చెప్పి నువ్వు దొంగిలిస్తావని వాక్యం తెలిసి అన్నీ చేసి మనం సమయాన్ని అన్నిటినీ, ఆదివారం విశ్రాంతి అన్నిటినీ దొంగిలించే దొంగలుగా ఉండకూడదు.
మరణ శిక్షకు పాత్రులు కాకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవు గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటాను. ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ప్రభు తన వాక్యం దీవించిన ప్రార్థన చేసుకుని. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, అనేక మంది నాయన ఈ దినాల్లో ఇలాగా నియామక దినాల్ని దొంగిలించేవారుగా ఇంటికాడ కంఫర్ట్గా ఉన్నారంటే దొంగలు ప్రభు తండ్రి. మళ్ళా ఆదివారం నాడు వచ్చి మేము చిన్నప్పటి నుండి ఉన్నవాళ్ళం 5 ఏదో కాకం కథలు చెబుతారు, కానీ ఒక్కటి కూడా క్రియల్లో కనపట్టలేదు ప్రభు తండ్రి. దొంగతనం చేయటానికి, నరహత్య చేయడానికి వచ్చినట్లుగానే ప్రభా మేము దొంగిలి తండ్రి అనేక మందికి చెడ్డ మాదిరి చూపెట్టి నరహత్య చేసేవాళ్ళం అయిపోయాం. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మెళకు కలిగి సైతాన్ని ఎదిరించే శక్తి కలిగిన వారుగా చేయి నాయన. జయ జీవితం జీవించి నీకు మహిమ తెచ్చేవారుగా చేయమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం మనకు తోడైండి వీటి మీద జయం పొందటానికి ప్రభు కృపను గురించి కాపాడుగా. ఆమెన్.